వియత్నాంలో ఘోర ప్రమాదం జరిగింది. హాలాంగ్ బేలో టూరిస్టు బోటు ప్రమాదానికి గురైంది. 19 మందికి పైగా పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువగా తెలుగు రాష్ట్రాల టూరిస్టులున్నారు. ఉదయం 10:30 గంటల సమయంలో బోటు సముద్రంలో మునిగిపోయింది. ఈ పరిణామంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. రక్షణ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 75 మంది తెలుగు వాళ్లు ఉన్నారు. లావా మొబైల్ కంపెనీకి చెందిన దాదాపు 250 మంది డిస్ట్రిబ్యూటర్ల బృందం వియత్నాం పర్యటనకు వెళ్లింది. ఇందులో తెలంగాణ నుంచి 40 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి 35 మంది ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం సుమారు 32 మంది భారతీయ పర్యాటకులు, 4 సిబ్బందితో ప్రయాణిస్తున్న బోటు సముద్రంలో ఒక్కసారిగా తలకిందులైంది. సముద్రంలో ఒక్కసారిగా రేగిన భారీ అలలు, ప్రతికూల వాతావరణం వల్లే ఈ ప్రమాదం జరిగింది. వియత్నాం కోస్ట్ గార్డ్, రెస్క్యూ బృందాలు వెంటనే రంగంలోకి దిగి ఇప్పటి వరకు 21 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. గాయపడ్డ వారిని అత్యవసర చికిత్స కోసం స్థానిక ఆసుపత్రులకు తరలించారు. భారత రాయబార కార్యాలయం కూడా వియత్నాం అధికారులతో సంప్రదింపులు జరుపుతూ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. బోటు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల, సాంకేతిక లోపమా లేదా మరే ఇతర కారణమా అన్న కోణంలో అధికారులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక దర్యాప్తు తర్వాత తెలియనున్నాయి. మృతుల్లో కడపకు చెందిన మూడియం శ్రీధర్, మచిలీపట్నానికి చెందిన గిల్లి కిషోర్ పరిస్థితి విషమంగా ఉంది. ఆయన భార్య జయశ్రీ మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కాకినాడకు చెందిన ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లోని బంధువులు, స్నేహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలను స్వదేశానికి తరలించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్టు సంబంధిత అధికారులు తెలియజేశారు. లావా మొబైల్ కంపెనీకి చెందిన దాదాపు 250 మంది డిస్ట్రిబ్యూటర్ల బృందం వియత్నాం పర్యటనకు వెళ్లింది. ఇందులో తెలంగాణ నుంచి 40 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి 35 మంది ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం సుమారు 32 మంది భారతీయ పర్యాటకులు, 4 సిబ్బందితో ప్రయాణిస్తున్న బోటు సముద్రంలో ఒక్కసారిగా తల్లకిందులైంది. సముద్రంలో ఒక్కసారిగా రేగిన భారీ అలలు, ప్రతికూల వాతావరణం వల్లే ఈ ప్రమాదం జరిగింది. వియత్నాం కోస్ట్ గార్డ్, రెస్క్యూ బృందాలు వెంటనే రంగంలోకి దిగి ఇప్పటి వరకు 21 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. గాయపడ్డ వారిని అత్యవసర చికిత్స కోసం స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ దినకర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దినకర్, తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది కుటుంబీకుల్లో ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశంగా మనం భావించాలి భోగి. ఎందుకంటే దాదాపు 105 మంది సెల్ ఫోన్ కి సంబంధించిన డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి వెళ్లారు. అందులో మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం, ప్రత్యక్ష సాక్షుల ప్రకారం అయితే దాదాపు 40 నుంచి 50 మందికి పైగా ఆంధ్ర, మిగతా 60 మందికి పైగా కూడా పూర్తిగా తెలంగాణ ప్రాంతం నుంచి డీలర్లు, డిస్ట్రిబ్యూటర్స్. ఒక కంపెనీ ఏదైతే లావా మొబైల్ ఫోన్ కంపెనీ ఉందో వారందరినీ కూడా రిక్రియేషన్ తీసుకెళ్లింది. దాదాపు ఎందుకంటే వారి టార్గెట్స్ రీచ్ అయిన తర్వాత వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి సమావేశాలు వియత్నాం లో ఏర్పాటు చేసి దాదాపు నెక్స్ట్ 2 days కూడా నిన్న రాత్రి వరకు అంతా కలిసే ఉన్నారు. ఇవాళ ఉదయం నుంచి కూడా భారత కాలమానం ప్రకారం ఉదయం 9 గంటల నుంచి కూడా వారందరూ కూడా రిక్రియేషన్స్ కి వెళ్లారు. కొద్ది మందిని ఫారెస్ట్ ఏరియాకి, డిజర్ట్ ఏరియాకి తీసుకెళ్తే మరి కొద్ది మందిని సముద్రంలో బోటింగ్ కి తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. సో బోటింగ్ తీసుకెళ్లినప్పుడు ఇక్కడ ఈ బేలో జరిగినటువంటి చాలా పాపులర్ వియత్నాం లో ఉన్నటువంటి టూరిస్ట్ స్పాట్లలోనే హాలాంగ్ బే ఏదైతే ఉంది, ఇది చాలా మంది అక్కడ టూరిజంకి వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా పడవ ప్రయాణం చేసి ఒక రకమైనటువంటి అనుభూతి పొందేటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో వీళ్ళంతా చేస్తున్నప్పుడు సడన్ గా అలలు అధికంగా వచ్చి బోటు బోల్తా పడడంతో దాదాపు స్పాట్ లో 15 మందికి పైగా చనిపోయారు. 3 తెలుగు వాళ్ళు ఇందులో చనిపోయినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం ఉంది. 2 పరిస్థితి విషమంగా ఉంటే హాస్పిటల్కి చేర్పించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కూడా మనకు అందుతున్న సమాచారం. సముద్ర అల ఉధృతికి మొత్తం బోట్ అంతా తిరుగుబడింది. ఎప్పుడు లేనటువంటి ప్రమాదం. గతంలో జూలైలో 2024లో ఒక ప్రమాదం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఈసారి ప్రమాదం జరిగిందని చెప్పి వియత్నాం వర్గాలు చెప్పడం జరిగింది. భారత సంబంధించినటువంటి ఎంబసీ కూడా, ఇండియన్ ఎంబసీ కాన్సులేట్ జనరల్ వాళ్ళు కూడా
ప్రత్యేకమైనటువంటి ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే దాదాపు 18 మంది మృతి చెందారు. ఇంకా మిగిలిన వారి పరిస్థితి చాలా విషమంగా ఉందని కూడా అందుతుంది. దాదాపు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అంటే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో విజయవాడ, కృష్ణా, అలాగే హైదరాబాద్ నుంచి లావా కంపెనీ, మొబైల్ కంపెనీ ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీకి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్స్, డీలర్స్ అంతా కూడా నిన్న టూర్కి వెళ్లి ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన సమాచారం, విజువల్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం. అందులో భాగంగా ఎక్కువగా తెలుగు వాళ్ళు ఆ ఆడియోలో చూడొచ్చు, గోవింద్ అనే ఒక వ్యక్తి చనిపోతున్నట్టుగా ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు అరుస్తున్నటువంటి దృశ్యాలు కూడా ఇక్కడ రికార్డ్ అయినటువంటి పరిస్థితి ఉంది. చూస్తే పరిస్థితి ఇంకా విషమంగా ఉంది. ఈ భారత కాలమాన ప్రకారం 11 గంటల 30 నిమిషాలకు జరిగింది ఈ ఘటన. మన ఇండియాకి ఈ సమాచారం తెలిసే వాళ్ళకే మధ్యాహ్నం 1 గంట 2 గంటల ప్రాంతంలో తెలియడంతో ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఇండియన్ ఎంబసీ పూర్తి స్థాయి చర్యలు చేపడుతున్నామని ప్రకటించింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే దీనికని మొత్తం ఓవరాల్గా ఎంతమంది టూరిస్టులు వియత్నాం వెళ్ళిన పరిస్థితి ఉంది? దాంట్లో ఇరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎంతమంది ఉన్నారు? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? లావా కంపెనీ తాను ఈ ఏడాదిలో సాధించినటువంటి విజయాలు తర్వాత సక్సెస్ సందర్భంగా వారికి పార్టీ ఏర్పాటు చేసింది. వియత్నాం టూర్ కూడా ఇది కామన్ గా తెలుగు రాష్ట్రాలతో పాటు ఆయా ప్రధాన కంపెనీలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా విదేశీ పర్యటనలు తీసుకెళ్లి డిస్ట్రిబ్యూటర్స్ ని, డీలర్ ని ఎంజాయ్ చేసి వారిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లావా మొబైల్ డిస్ట్రిబ్యూటర్స్, డీలర్స్ 250 మందిని వీరు వియత్నాం టూర్ కు తీసుకెళ్లారు. అందులోంచి తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు అంటే 40 మందికి పైగా తెలంగాణ వారు, 35 మందికి పైగా ఆంధ్ర వాళ్ళు, 35 మందికి పైగా దాదాపు తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు కూడా వెళ్ళినట్టుగా మనకు అందుతున్నట్టు సమాచారం. బాధితుల కోసం ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అందులో వారిని అక్కడి నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఎక్కువగా మరణించిన వారిలో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే టీమ్స్ గా విడదీసి అంటే మహారాష్ట్ర కావచ్చు, తర్వాత కేరళ కావచ్చు, కర్ణాటక సంబంధించిన డిస్ట్రిబ్యూటర్, డీలర్లందరినీ టీమ్స్ గా విడగొట్టి ఒక్కొక్కరికి ఒక రిక్రియేషన్ పాయింట్ తీసుకెళ్లారు. ఎక్కువగా ఇవాళ మరణించినటువంటి వారిలో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడుకు సంబంధించినటువంటి వియత్నాం టూరిస్టులుగా వెళ్ళినటువంటి ఈ మొబైల్ డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కువ ఉన్నారు కనుక దాదాపు దక్షిణాది ప్రాంతం నుంచి కూడా 105 మంది డీలర్స్ మన రాష్ట్రాల నుంచి వెళ్ళినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే దినకర్, అక్కడికి వెళ్ళిన టూరిస్టుల బంధువులు, కుటుంబ సభ్యులు ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఏమైనా హెల్ప్ లైన్ నెంబర్ ఏమైనా రిలీజ్ చేశారా? భారత రాయబార కార్యాలయానికి వియత్నాం అధికారులు ఎటువంటి ఇన్ఫో ఇస్తున్నారు? భారత ఎంబసీ చాలా క్విక్ గా రియాక్ట్ అయిందని చెప్పుకోవాలి. దాదాపు 2 కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసింది. ఒకటి వియత్నాం రాజధాని హనాయి, తర్వాత హుమ్సింగ్ సిటీ అనేటువంటి ఇంకా 2 ఈ ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందుతున్నటువంటి తాజా సమాచారం ప్రకారం అయితే ఏపీకి చెందినటువంటి 4 గల్లంతయ్యారు. మృతుల్లో మచిలీపట్నానికి చెందినటువంటి జయశ్రీ, తర్వాత కడపకు సంబంధించినటువంటి శ్రీధర్ అనే వారు కూడా మృతి చెందినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఏపీ నుంచి 35, తెలంగాణ నుంచి 40 మంది. అంటే ఈ లెక్కలు ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే ఎంబసీ ఉందో వారు కూడా అధికారికంగా ఒక లేఖ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అక్కడ సాయంకాలం అవుతుంది, చీకటి పడుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ సహాయక చర్యలు కూడా కొద్దిగా తీవ్రంగా చేస్తున్నారు. చాలా మంది గాయపడ్డారు, కొద్దిమంది ప్యానిక్ అయ్యారు, కొద్దిమంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి వియత్నాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి నేపథ్యంలో ఆందోళన చెందుతున్న వారంతా కూడా ఎవరైనా ఉంటే వారి బంధువులు పలానా నంబర్ కి అందుబాటులో ఉంటాయి కనుక వారిని సంప్రదించాలని చెప్పి కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. భారత ఎంబసీ ఎలా రియాక్ట్ అవుతుంది, ఎంతమంది చనిపోయారన్నది అధికారికంగా ప్రకటిస్తామని కాసేపటి కిందట వియత్నాంలో ఉన్నటువంటి ఇండియన్ జనరల్ కాన్సులేట్ కూడా ప్రకటించడం జరిగింది. భోగి అయితే ప్రస్తుతం అధికారులందరూ కూడా రెస్క్యూ పైన దృష్టి పెట్టారు. అయితే ప్రాథమికంగా అందుతున్న సమాచారాన్ని బట్టి ప్రమాదానికి ప్రధాన కారణం అంటే ప్రతికూల వాతావరణ పరిస్థితులు అనుకోవచ్చా, లేకపోతే ఏమైనా సాంకేతిక లోపం ఏమైనా ఉందా, ఏంటి ఎటువంటి ఇన్ఫో ఇస్తున్నారు ప్రాథమికంగా? ప్రతికూల వాతావరణమే అని చెప్పొచ్చు. ఎందుకంటే వియత్నాంలో ఉన్నటువంటి హాలాంగ్ బే ఏదైతే ఉందో అక్కడ సముద్రపు అలలను ఎంజాయ్ చేస్తూ టూరిస్టులు బాగా వీడియోస్ తీసుకునేటువంటి స్పాట్, బాగా రకంగా ఎంజాయ్ చేసే స్పాట్. ఎందుకంటే వియత్నాం ఈ మధ్య కాలంలో ఇంతకుముందు దుబాయ్, తర్వాత వేరు దుబాయ్, థాయిలాండ్, బ్యాంకాక్, మలేషియాకు తీసుకెళ్లేటువంటి కంపెనీలు ఇప్పుడు రూట్ మార్చి వియత్నాం తీసుకెళ్లేదు. ఎందుకంటే భారత కరెన్సీతో పోలిస్తే వియత్నాం కరెన్సీ రేట్ చాలా తక్కువ ఉంటుంది. సో వీరందరినీ కూడా అక్కడ తీసుకెళ్లారు. టూరిస్టుకి ఇది సరైన సమయం అక్కడ వియత్నాంలో. సో వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా బోటు ప్రయాణం చేస్తున్నారు. ఒక బోటులో అధికంగా అంటే మించినటువంటి సంఖ్య ఉండడం మూలంగా అది తీవ్రంగా వచ్చినటువంటి ఉధృతమైనటువంటి అలలకు బోల్తా పడడంతో ఈ ఘటన జరిగిందని చెప్పి ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం. దీనికి సంబంధించి వియత్నాం పోలీసులు కూడా ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రాథమికంగా అందినటువంటి సమాచారం ప్రకారం అయితే అధికమైనటువంటి అలలు వచ్చాయి. ఉధృతమైనటువంటి అలల మూలంగా బోటు బోల్తా పడింది. ఆ బోటులో పరిమితికి మించినటువంటి జనం ఉండడం మూలంగా, టూరిస్టులు ఉండడం మూలంగానే
బోటు బోల్తా పడిందని చెప్పి వియత్నాంకి సంబంధించినటువంటి వార్తలు కూడా ప్రసారం అవుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా మృతుల సంఖ్య ఎంతవరకు పెరుగుతుంది, ఎంతమంది ప్యానిక్ అయ్యారనే దానికి సంబంధించి మరొక గంటలో భారత్ ఎంబసీ నుంచి ఒక అధికారికమైనటువంటి ప్రకటన వస్తుందని ఎంబసీ అధికారులు ప్రకటించారు. థ్యాంక్ యూ దినకర్. రైట్, వియత్నాంలో ఘోర ప్రమాదం జరిగింది. హోలాంగ్ బేలో టూరిస్టు బోటు ప్రమాదానికి గురైంది. 19 మందికి పైగా పర్యాటకులు ప్రాణాలు కోల్పోయినట్టుగా సమాచారం. మృతుల్లో ఎక్కువగా తెలుగు రాష్ట్రాల టూరిస్టులు ఉన్నారు. ఉదయం 10:30 గంటల సమయంలో బోటు సముద్రంలో మునిగిపోయింది. ఈ పరిణామంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. రక్షణ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బోటులో మొత్తం 75 మంది తెలుగు వాళ్లున్నారు. లావా మొబైల్ కంపెనీకి చెందిన దాదాపు 250 మంది డిస్ట్రిబ్యూటర్ల బృందం వియత్నాం పర్యటనకు వెళ్ళింది. ఇందులో తెలంగాణ నుంచి 40 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి 35 మంది ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం సుమారు 32 మంది భారతీయ పర్యాటకులు, 4 సిబ్బందితో ప్రయాణిస్తున్న బోటు సముద్రంలో ఒక్కసారిగా తల్లకిందులైంది. సముద్రంలో ఒక్కసారిగా రేగిన భారీ అలలు, ప్రతికూల వాతావరణం వల్లే ఈ ప్రమాదం జరిగింది. వియత్నాం కోస్ట్ గార్డ్ అలాగే రెస్క్యూ బృందాలు వెంటనే రంగంలోకి దిగి ఇప్పటివరకు 21 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. గాయపడ్డ వారిని అత్యవసర చికిత్స కోసం స్థానిక ఆసుపత్రులకు తరలించారు. రైట్, వియత్నాంలో ఘోర ప్రమాదం జరిగింది. హోలాంగ్ బేలో టూరిస్ట్ బోటు ప్రమాదానికి గురైంది. మొత్తం 19 మందికి పైగా పర్యాటకులు ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. ఎక్కువగా తెలుగు వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అక్కడే వియత్నాం బోటు ప్రమాదం జరిగిన సంఘటనా స్థలంలో ఉన్న శ్రీనివాస్ గారు మనకు టెలిఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. శ్రీనివాస్ గారు, ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది, అసలు ఎలా జరిగింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పగలరా? ఆఫ్టర్నూన్ 12:30 వియత్నాం టైం సార్. సార్ చెప్పండి. సార్ బోట్ వచ్చేసి ఐలాండ్ నుంచి రిటర్న్ అవుతుంది సార్. రిటర్న్ అయిన వెంటనే ఫస్ట్ బోట్, టోటల్ 3 బోట్ సార్. ఓకే. ఫస్ట్ బోట్ వచ్చేసి రిటర్న్ అయిన వెంటనే ఇమీడియట్ గా అది మునిగిపోయింది సార్. అది విండ్ అవ్వచ్చు, అది తెలియదు సార్. అప్పుడు సిచ్యువేషన్ అర్థం కాలేదు ఎందుకని. వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి శ్రీనివాస్ గారు అక్కడ? వాతావరణం అయితే నార్మల్ సార్, అది ప్రాబ్లం ఏం లేదు. బట్ సిచ్యువేషన్ ఏంటంటే మాకు అర్థం కాలేదు. ఇమీడియట్ గా చూస్తుండగానే 100 feet డిస్టెన్స్ లో మూవ్ అయిన 100 feet డిస్టెన్స్ లోనే మునిగిపోయింది సార్. అది అంటే మీకేమనిపిస్తుంది? ఇప్పుడు దాదాపు ప్రమాదం జరిగి కూడా దాదాపు 4 గంటలు గడిచిపోతుంది కాబట్టి ఏంటి అక్కడ ఏం చెప్తున్నారు? ప్రధానమైనటువంటి కారణం అలలు ఎక్కువగా ఉండటం వల్ల. ఎందుకంటే విజువల్స్ చూస్తుంటే అలలు చాలా ఎక్కువగా పెద్ద ఎత్తున వస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. కాబట్టి అలలు కారణమా, లేకపోతే ఏమైనా బోట్ లో సాంకేతిక సమస్య? అది వచ్చేసి తర్వాత సార్, అది అంటే మునిగిపోయిన తర్వాత వీడియో సార్. అది ఓకే, మునిగిపోక ముందు నార్మల్ గా ఉంది, మునిగిపోయిన తర్వాత వీడియో అది వచ్చేసి. ఓకే. బట్ అయితే తెలియదు సార్ సిచ్యువేషన్ అనేది. ఇక్కడ తర్వాత మాకు ఇక్కడ సిగ్నల్ లేదు, కాల్స్ అయితే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కూడా ఆగిపోయాయి. రైట్, ప్రమాదం జరిగినప్పుడు బోట్ లో ఎంతమంది ఉన్నారండి? అంటే పరిమితికి మించి కూడా బోట్ ఎక్కించారని చెప్తున్నారు. ఏంటి యాక్చువల్ సిచ్యువేషన్ ఏంటి? ఎంతమంది ఉన్నారు? 24 సిట్టింగ్ సార్. 24 మెంబర్స్ ఉన్నారు అంతే సార్. ఆంధ్ర నుంచి వచ్చేసి 5 మెంబర్స్ సార్. రిమైనింగ్ 17 మెంబర్స్ వచ్చేసి తమిళనాడు. ఓకే. ఆంధ్ర 2 మెంబర్స్ వచ్చి అవుట్ సైడ్ ఆఫ్ ది బోట్ నుంచున్నారు స్టాండింగ్ లో. వాళ్ళు ఇమీడియట్ గా జంప్ చేసి సేఫ్ అయ్యారు సార్. రిమైనింగ్ పీపుల్ వచ్చి స్టక్ అయిపోయారు అందులో. టోటల్ ఇప్పుడు హాస్పిటలైజ్ అయిన వాళ్ళు 17 మెంబర్స్. ఆ సిచ్యువేషన్ ఏంటంటే మాకు తెలియదు సార్, న్యూస్ లో వస్తుంది తప్ప మాకైతే ఇక్కడ ఎటువంటి న్యూస్ మాకు లేదు సార్. వాళ్ళ దగ్గర హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్ కూడా సిచ్యువేషన్ జరిగిన తర్వాత ఆల్మోస్ట్ 1.5 hours తీసుకెళ్లారు సార్. అప్పటి వరకు సిపిఆర్ కానీ ఆక్సిజన్ కానీ ఏమీ లేదు. మన ఎవరైతే ఉందో టీం వాళ్ళ మాత్రం మేము సిపిఆర్ చేసాం సార్. వాళ్ళకి ఇక్కడ ఎవరు రెస్పాండ్ కాలేదు. ఓకే. ప్రమాదం జరిగిన సమయంలో మీరు ఏ ప్రాంతంలో ఉన్నారు శ్రీనివాస్ గారు? నెక్స్ట్ బోట్ లో ఉన్నాం సార్. సేమ్ అదే నెక్స్ట్ బోట్. మొత్తం 3 బోట్లలో బయలుదేరారు అందరూ? అవును సార్. అవును సార్. ఓకే. సో ప్రమాదం జరిగిన తర్వాత ఎంతసేపటికి అక్కడ రెస్క్యూ టీం వచ్చారు? ఒక మ్యాక్స్ టు మ్యాక్స్ 5 to 8 minutes సార్ అంతే. ఓకే. 5 to 8 minutes వచ్చారు సార్. ఈ లోపలే జరగాల్సిన ఘోరం అయితే జరిగిపోయింది. ఎస్ సార్. అది బోట్ వచ్చేప్పటికి క్లోజ్డ్ బోట్ సార్. అంటే అది బయటకు రావడానికి లేదు.
ఇమీడియట్ గా ఏమైనా రిస్క్ జరిగినా కూడా బయటకు రాలేరు. సో దాని గురించి ఇమీడియట్ గా జరిగింది. రైట్. మీరు ఏ ప్రాంతం నుంచి వెళ్ళారు సార్? అంటే మీరు ఏ ప్రాంతానికి చెందినవారు? మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఈ ప్రమాదంలో ఆ బోట్లో? లేదు సార్, తాడేపులు కూడా ఉంది. తాడేపులు ఉంది సార్ అది. ఓకే ఓకే. ఇప్పుడు ఇందులో ఆంధ్రాలో వచ్చేసి మచిలీపట్నం నుంచి 2 ఉన్నారు సార్ బోట్ లో ఉన్న వాళ్ళు. ఓకే. ఒకటి కడప సార్. ఓకే. అంటే మిగతా రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కూడా ఆ ప్రమాదం జరిగిన బోట్లో ఉన్నారండి? అవును సార్, తమిళనాడు నుంచి 17 మెంబర్స్ ఉన్నారు సార్. ఓకే. అంటే అంటే సాధారణంగా లైఫ్ జాకెట్స్ వేసుకుంటారు, తర్వాత ప్రికాషన్స్ అన్ని తీసుకుంటారు, అటువంటివి ఏం తీసుకోని సందర్భం ఏమైనా ఉందండి? సార్ ఉంది సార్, బట్ బయటికి రావడానికి లేదు కదా సార్ ఆ సిచ్యువేషన్ లో. ఓకే. బయటికి రావడానికి సిచ్యువేషన్ లేదు సార్, దాని గురించి ఇలా అయింది సార్. దట్ కొంచెం అంటే 5 to 8 minutes అనేది చాలా ఎక్కువ టైం సార్ వాటర్ లో కదా. సో ఒక్కొక్క బోటులో ఎంతమందిని ఎక్కించారండి? సార్ 22 మెంబర్స్ సార్. సో ఇప్పుడు ప్రమాదం జరిగిన బోట్లో కూడా దాదాపు 20 నుంచి 25 మంది దాకా ఉన్నారు. అవును సార్. సో 25 మందిలో అంటే మీకు ఆల్రెడీ ఇన్ఫో అక్కడ ఇచ్చుంటారు. 25 మందిలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎంతమంది ఉన్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా చెప్పగలరా? ఓకే. అంటే మీకు సరైన ఇన్ఫో లేదు అక్కడ? అంటే ఎవరు మిషన్ కూడా మాకు ఇంకా అర్థం కాలేదు సార్. సో దీనికి సంబంధించి హెల్ప్ లైన్ సెంటర్స్ కూడా ప్రస్తుతం ఏర్పాటు చేశారు. అలాగే భారత రాయబార కార్యాలయం కూడా ఇమీడియట్గా దీనిపైన స్పందించింది. ప్రమాదంలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారన్న దాని మీద ఇంకా అక్కడ దర్యాప్తు జరుగుతోంది. ఈ విశేషాలన్నీ ఒక పక్క జరుగుతూనే ఉన్నాయి సార్. శ్రీనివాస్ గారు. అవును సార్, అవును సార్. సార్ మేము ఇక్కడ ఐలాండ్ ఉండడం వల్ల మాకైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్ ఇక్కడ. ఓకే. ఇక్కడ సిగ్నల్ కూడా ఎవరికి లేదు సార్, లోకల్ సిగ్నల్. సో మీరు ఒక కంపెనీ తరపున ఒక టూర్కి వెళ్ళినట్టుగా మాకు తెలుస్తోంది. సో ఏంటి మీ టూర్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ఎవరైనా మీకు అందుబాటులో ఉన్నారా? ఆ డీటెయిల్స్ చెప్పగలరా? ఇప్పుడు ఎవరు లేరు సార్, ఇప్పుడు ఎవరు లేరు సార్. ఎవరు అందుబాటులో లేరు? లేదు సార్. ఓకే. అంటే ఇక్కడ లేదు సార్, వాళ్ళు మార్నింగ్ నుంచి అయితే వాళ్ళు చూసుకున్నారు సార్ ఎటు అయితే, బట్ ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరు సార్. సో ప్రస్తుతం మీరు ఎన్టీవీ లైవ్లో మాట్లాడుతున్నారండి. మీరు ఏం చెప్పదలుచుకున్నారు అక్కడ ప్రమాద సమయంలో యాక్చువల్ సిచ్యువేషన్కి సంబంధించి కానీ మీకు కావాల్సిన హెల్ప్కి సంబంధించి కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు శ్రీనివాస్ గారు? సార్ నేను చెప్పేదల్లా ఇక్కడ నుంచి అయితే వీళ్ళ దగ్గర నుంచి అయితే ఎటువంటి రెస్పాన్స్ లేదు సార్. సిచ్యువేషన్ జరిగిన తర్వాత వీళ్ళు మాకు ఎటువంటి మెడికల్ ఎమర్జెన్సీ కానీ, తర్వాత ఆక్సిజన్ కానీ, లేదంటే వేరే డాక్టర్ ప్రొవైడ్ చేయడం కానీ ఏమీ లేదు సార్. అదే మాకు కొంచెం బాధగా ఉంది సార్. అంటే ఇప్పుడు దేశం వచ్చాము, ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చాము, బట్ ఇక్కడైతే ఎటువంటి మాకు ప్రొవైడ్ కూడా చేయలేదు సార్ అసలు. సో మెడికల్ ఎమర్జెన్సీ కానీ సార్, అంటే మా పీపుల్ ని మేము సేవ్ చేసుకుని మేమే సిపిఆర్ చేసుకుని మేమే చేసుకున్నాం సార్ అంతా కూడా. ఎవరు ఇక్కడ లోకల్ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు సార్. సో అంటే శ్రీనివాస్ గారు, ఇటీవల మనం వియత్నాంలో జరిగిన విషాదాలు మనం చూసాం. సో ఎప్పుడు మీరు టూర్ ప్లాన్ చేసుకున్నారు, ఎన్ని రోజులకని వెళ్ళారు, దానికి డీటెయిల్స్ చెప్పగలరా? మేము వచ్చి 8 స్టార్ట్ అయ్యాం సార్. ఈ 8. ఓకే. రేపు మార్నింగ్ రిటర్న్ సార్. రేపు మార్నింగ్ ఇండియాకి రిటర్న్ అవబోతున్నారు? అవును సార్, రేపు మార్నింగ్ 8:30 ఫ్లైట్ సార్ మాది మార్నింగ్. ఓకే. సో ఇప్పటిదాకా ఎంతమంది చనిపోయి ఉండొచ్చు శ్రీనివాస్ గారు, ఎంతమంది గాయపడి ఉండొచ్చు? హాస్పిటల్ టోటల్ గా 17 మెంబర్స్ సార్. తర్వాత అంటే హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత మాకైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. ఓకే. బయట నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇచ్చింది మేము చూస్తున్నాము. ఓకే. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది మొత్తానికి వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదానికి సంబంధించి ప్రత్యక్ష సాక్షి శ్రీనివాస్ గారు అందిస్తున్న సమాచారం. అయితే ప్రస్తుతం వాళ్ళు స్పాట్లోనే ఉన్నారు. ఇక్కడ ఎటువంటి సిగ్నల్స్ లేవు, అంతా గందరగోళంగా ఉంది. మొత్తం మాకు తెలిసినంత వరకు మొత్తం 17 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ప్రత్యక్ష సాక్షి శ్రీనివాస్ గారు చెప్పారు. మొత్తం బోటు సామర్థ్యానికి తగిన విధంగానే ఎక్కించారు. ఓవరాల్గా ఒక బోట్లో 20 నుంచి 25 మంది దాకా ఎక్కిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం 3 బోట్లలో ఐలాండ్ నుంచి రిటర్న్ బయలుదేరిన సందర్భంలో ఈ ప్రమాదం జరిగింది.
బోటు బయలుదేరిన సుమారు 5 నుంచి 10 నిమిషాల లోపే ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రత్యక్ష సాక్షి శ్రీనివాస్ గారు చెప్తున్నారు. అలాగే ఈ ప్రమాదం జరిగిన తర్వాత 8 నుంచి 10 నిమిషాల్లో రెస్క్యూ టీం అయితే ప్రమాద స్థలానికి చేరుకుంది. అయితే ప్రస్తుతం మాకు ఎటువంటి సమాచారం అయితే ఇవ్వట్లేదు. ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయపడ్డారు అనే అంశంలో ఎటువంటి సమాచారం లేదు. వాట్ నెక్స్ట్ అనేది కూడా మాకు అగమ్యగోచరంగా ఉంది, అంతా గందరగోళంగా ఉందని కూడా ప్రస్తుతం ప్రత్యక్ష సాక్షి శ్రీనివాస్ గారు చెప్తూ ఉన్నారు. అయితే లైఫ్ జాకెట్స్కి సంబంధించి తీసుకోవాల్సిన రక్షణాత్మక చర్యలకు సంబంధించి తీసుకున్నారు, కానీ ఆ ప్రమాదం జరిగినప్పుడు ఏవి కూడా మమ్మల్ని రక్షించలేకపోయాయి, ఆ ప్రమాదంలో ఇరుక్కున్న వాళ్ళని రక్షించలేకపోయాయి. సో ఇక్కడ ప్రమాదం జరిగిన తర్వాత ప్రస్తుతం రెస్క్యూ టీం అయితే స్పాట్లో ఉంది. సో ఫర్దర్గా ఎటువంటి స్టెప్స్ తీసుకుంటారనేది మాకు అంత అగమ్యగోచరంగా ఉందని శ్రీనివాస్ గారు చెప్తూ ఉన్నారు. சும்மா நீ கேட்காத நான் என்ன பண்ண சொல்லுவேன் நீ கேட்டீனா వియత్నాం హాలాంగ్ బేలో టూరిస్ట్ బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారుగా 18 మందికి పైగా మృతి చెందినట్టుగా సమాచారం అందుతోంది. భారత్ నుంచి ఒక మొబైల్ కంపెనీ బృందం 250 మంది డిస్ట్రిబ్యూటర్లను వియత్నాం తీసుకువెళ్లింది. రేపు రిటర్న్ అవుతారనగా ఈ రోజు ఒక ఐలాండ్ నుంచి తిరుగు ప్రయాణంలో ఈ బోటు ప్రమాదం అయితే జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు. ఎస్ భోగి, నిజంగా చెప్పాలంటే ఇది అత్యంత విషాదకరమైనటువంటి ఘటన. ఎందుకంటే ఒక బిజినెస్ ట్రిప్ కోసం వెళ్ళినటువంటి వాళ్ళు ఏ విధంగానైతే తమ కంపెనీ ప్రమోషన్ లో భాగంగా మొబైల్ కంపెనీ అంటే లావా మొబైల్ కంపెనీ పెద్ద ఎత్తున సౌత్ లో ఉన్నటువంటి మొబైల్ డిస్ట్రిబ్యూటర్లను వియత్నాం ట్రిప్ కోసం తరలించింది. దాదాపు 250 మందిని ఇండియా నుంచి వియత్నాం కు తీసుకెళ్లారు. సో ట్రిప్ నిజానికి ఇక తుది దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు వాళ్ళు వియత్నాం చేరుకొని అక్కడి నుంచి రేపు తిరుగు ప్రయాణం అవ్వాలి. కానీ టూర్ అంతా హ్యాపీగా సాగింది. చివరి నిమిషంలో వాళ్ళు ఇప్పుడు ఎవరు బ్రతికున్నారు ఏంటి అని టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వాస్తవానికి ఏ విధంగానైతే ఉదయం దాదాపు 11 గంటల సమయంలో స్పీడ్ బోట్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో వాళ్ళు బయలుదేరారు. ఒకసారిగా పెద్ద ఎత్తున అలలు మనకు విజువల్స్ లో కనిపిస్తున్నాయి. ఎంత దారుణంగా అంటే అక్కడ ఉన్నటువంటి ఆ బోట్స్ కూడా మొత్తం కదిలిపోతున్నాయి. ఏ బోట్ మునిగిపోతుంది ఏంటి అనేటువంటి ఒక టెన్షన్ కూడా మనకు కనిపిస్తూనే ఉంది. సో ఆ పరిస్థితుల్లో మొత్తం 35 మంది ప్రయాణిస్తున్నటువంటి ఒక బోట్ అందరి కళ్ళ ముందే ఒక్కసారిగా బోల్తా పడింది. సో దాంట్లో ఇప్పటికే అందుతున్నటువంటి సమాచారం మేరకు 18 మంది మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. అందులో ఉన్నటువంటి వాళ్ళలో ఎక్కువగా తెలుగు వాళ్ళే కనిపిస్తున్నారు. శ్రీధర్ కావచ్చు, మరికొంతమంది మహిళలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్ గా కూడా ఈ పరిస్థితిని ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏదైతే వియత్నాం లో ఉన్నటువంటి భారత ఎంబసీ కూడా పర్యవేక్షిస్తుంది. ఎవరి వివరాలు అందరికీ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎవరినైతే గుర్తించారో అంటే ఆ టీమ్స్ అంతా కూడా ఈ వెళ్ళినటువంటి టీం అంతా కూడా కలిసే ఉన్నారు. సో ట్రాన్స్పోర్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు వేరు బోట్లు ఎక్కినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తమ ఇళ్లకు సమాచారం ఇచ్చారు. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో కావచ్చు, ఈ ప్రమాద ఘటనలో ఎక్కువగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే భారత ప్రభుత్వం కూడా విదేశాంగ శాఖ అక్కడ ఉన్నటువంటి వియత్నాంలో ఉన్నటువంటి ఎంబసీతో పాటు వియత్నాం ప్రభుత్వంతో కూడా మాట్లాడుతుంది. సో భారతీయులకు బోటుకు సంబంధించినటువంటి ప్రమాద ఘటన పైన వెంటనే అన్ని వివరాలు సేకరించాలి. ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో బోటు బోల్తా పడ్డప్పుడు నీటిలో మునిగి ఆ తర్వాత వాళ్ళను అక్కడ ఉన్నటువంటి కోస్ట్ గార్డ్ కావచ్చు, వియత్నాం కు సంబంధించినటువంటి రెస్క్యూ టీమ్స్ కూడా రక్షించాయి. సో వాళ్లకు సరైనటువంటి వైద్యం అందించాలనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. మృతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను గుర్తించడము, తర్వాత వాళ్ళను భారత్ కు తరలించేటటువంటి ప్రక్రియ కోసం కూడా భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనకు తెలిసిన విషయమే. ఎందుకంటే భారతదేశమే కాదు వివిధ దేశాల నుంచి కూడా ప్రత్యేకంగా వియత్నానికి టూరిస్టులు వెళ్తూ ఉంటారు. సో ఆ క్రమంలో వీళ్ళు కూడా వెళ్లారు. సో అందరూ ఏ విధంగానైతే అక్కడ ఉన్నటువంటి ద్వీపాల్లో బస చేస్తారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు వెళ్ళినటువంటి టూర్ కాస్త విహారయాత్ర కాస్త
విషాద యాత్రలా మారిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఒక్కొక్కరు టెన్షన్ పడుతున్నారు, తమ వాళ్ళు ఎక్కడున్నారు, తమతో వచ్చినటువంటి మిత్రులు ఎక్కడున్నారంటూ కూడా ఆవేదన పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి పూర్తిగా అందరినీ ఆ బోటు ప్రమాదంలో మునిగిన తర్వాత అందరినీ రక్షించారా లేదా అనే దాని మీద కూడా భారత ప్రభుత్వం సమాచారం సేకరిస్తూనే ఉంది. సో ఓవరాల్ గా మాత్రం ఇప్పటికైతే పరిస్థితి పూర్తిగా టెన్షన్ గా కనిపిస్తుంది. అయితే కొంతమందిని ఇప్పటికే గుర్తించినట్టుగా తెలుస్తుంది. మరికొంతమంది తమ కుటుంబాలతో సమాచారం కూడా అందించారు, మేము క్షేమంగానే ఉన్నామంటూ. కానీ ఎవరైతే మిగతా జనాలు ఉన్నారు, అంటే దాదాపు ఏపీ నుంచి 30 మంది, తెలంగాణ నుంచి 45 మంది వెళ్లారని తెలుస్తుంది. సో వాళ్ళందరికీ సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సమాచారాన్ని సేకరిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. భోగి, ఏదేమైనా ఈ ఘటన మాత్రం అందరినీ ఒక్కసారిగా విషాదంలో ముంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భోగి, సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఆందోళన పడుతున్న పరిస్థితి. ఇక్కడ భారత రాయబార కార్యాలయం ఎటువంటి ఇన్ఫో ఇస్తోంది? ఏమన్నా కాంటాక్ట్ చేయడానికి ఏమన్నా నెంబర్ రిలీజ్ చేసిందా? ఏంటి ఇక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఎస్, ప్రస్తుతానికి మాత్రం ఏ విధంగానైతే వియత్నాం లో ఉన్నటువంటి భారత ఎంబసీ, అంటే అక్కడ ఉన్నటువంటి రాయబార కార్యాలయం, అక్కడ ఉన్నటువంటి ఏవైతే టోల్ ఫ్రీ నెంబర్స్ ను కూడా ఏర్పాటు చేశారు. సో దానికి సంబంధించి ఇప్పటికే వాళ్ళు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం దాదాపు 21 మందిని రక్షించాము. మిగతా వాళ్ళ కోసం కూడా ఏ విధంగానైతే అటు గాలింపు చర్యలు అనేటివి కొనసాగుతున్నాయనే విషయాన్ని వాళ్ళు స్పష్టం చేశారు. సో ఇప్పటికీ అందినటువంటి సమాచారం మేరకు మృతుల్లో ఈ కడపకు చెందినటువంటి శ్రీధర్ కావచ్చు, మచిలీపట్నానికి చెందిన జయశ్రీ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో జయశ్రీ భర్త పరిస్థితి కూడా కొంత విషమంగా ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. సో దానికి అనుగుణంగానే ఎప్పటికప్పుడు అక్కడ ఈ సమాచారాన్ని తెలియజేస్తామంటూనే ఒకవైపు సహాయక చర్యలు మాత్రం ముమ్మరం చేశామని చెప్పి అక్కడ ఉన్నటువంటి వియత్నాంలో ఉన్నటువంటి రాయబార కార్యాలయం సమాచారం అందిస్తుంది. సో దానికి సంబంధించి ఇంకా ఇక్కడ నుంచి ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు భారత్ నుంచి, కానీ ఇక్కడ ఎటువంటి నెంబర్స్ మాత్రం ఏర్పాటు చేయలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా పూర్తిగా అందరూ సురక్షితంగానే ఉన్నారు. ఒక్క బోట్ మాత్రమే ప్రమాదం జరిగింది. మొత్తం 250 మంది ఒక వైపు నుంచి మరోవైపు వాళ్ళు తరలుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. అందులో వాళ్ళందరి కళ్ళ ముందే ఒకసారిగా జరిగినటువంటి ప్రమాదం, ఆ ప్రమాదంలోనే ఈ బోటు బోల్తా పడింది. పడ్డప్పుడు అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బోట్ కిందికి వెళ్ళిపోయారు. కొంతమంది అలలలో కొట్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అందుకోసమే ప్రస్తుతం వియత్నాం కోస్ట్ గార్డ్, దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఇతర రెస్క్యూ టీమ్స్ కూడా పూర్తిగా రంగంలోకి దిగి వాళ్ళను గాలింపు చర్యలు చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. భోగి, ఓకే, థ్యాంక్ యూ రాజ్.